హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో వెజ్ పాస్తా అండి. ఈరోజు మన కిచెన్లో దాని తయారీ విధానం చూద్దామండి, ఎలా చేద్దామో. ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. దాంట్లో ఇలా రోలింగ్ బాయిల్ అవుతుంది కదండి, అప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ బాయిల్ అయినప్పుడు మనం పాస్తా వేసేసుకోవాలండి. ఇంట్లో ఇలా వేసేసుకోవాలండి. ఒక 2 బాయిల్స్ వచ్చే వరకు మనం తీసేయాలండి. ఒక 2 బాయిల్స్ తర్వాత బాయిల్ అయిందని చూసుకుందామండి. బాయిల్ అయిపోయిందండి. ఇలా మనం పట్టుకుంటే ఇలా సాఫ్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. అందుకే ఒక 2 బాయిల్ చాలండి. ఇప్పుడు మనం దీన్ని ఒక చిల్లు గిన్నెలో వేసేసుకున్నాం. ఇలా స్ట్రెయిన్ చేసేసుకుందామండి ఒక జిడ్డు గిన్నెలో. ఇప్పుడు వెంటనే మనం నార్మల్ వాటర్ యాడ్ చేసేయాలండి. ఒక చెంబంతా మనం నార్మల్ వాటర్ వేసే వలన ఒక్కొక్కటి ఇలా అంటుకోకుండా ఇలా బాగా ఇలా విడివిడిగా ఉంటుందండి. అందుకే నేను వాటర్ బాయిల్ చేసినప్పుడు కూడా ఆయిల్ అందుకే వేసానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. బాగా ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, లైట్గా ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజెస్ వేసేయాలండి. క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ వేసేసుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. వెజెస్కి పడుతుంది. ఒక పావు స్పూన్ అంతా వేసుకోవాలి. ఎందుకంటే వెజెస్కి మనం పాస్తా తినేటప్పుడు వెజెస్కి సాల్ట్ వేస్తే కొంచెం ఇట్లా వెజెస్కి మనం సాల్ట్ వేసే వలన మనం తినేటప్పుడు వెజెస్ చప్పగా ఉండదండి. కొంచెం దానికి లైట్గా ఉప్పు ఉంటుంది కాబట్టి టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 మినిట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా మనం చేసి పెట్టొచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయినాక ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ టైంలోనే మనం పసుపు వేసే వల్ల వెజెస్ కానీ పసుపు బాగా పడుతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక 1/2 మినిట్లో ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేయాలి. వేసేసి ఫ్రై చేసుకుందాము. ఒక 2 మినిట్స్ మనం దీన్ని మూత పెట్టేస్తాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా చూస్తే పిల్లలు టెంప్ట్ అయిపోతారండి. ఎంత బాగుందో. మనం ఉట్టిగా ప్లెయిన్గా అలా చేసిస్తే వాళ్ళు ఏం తింటారు? టమాటోతో ఉట్టిగా చేసిస్తే వాళ్ళు తినరు. ఇలా చేసిస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా వెజ్జెస్ బాగా ఉడకొద్దండి, కొంచెం సాఫ్ట్ అయిపోతే చాలు. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ కారం, ఇంకా పిల్లలకి బాగా నచ్చేది ఏంటి? మ్యాగీ మసాలా అండి. పిల్లలకి చాలా ఇష్టం కదా ఆ ఫ్లేవర్.
దీంట్లో ఉంటే చాలా బాగుంటుంది. ఇలా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం కారం వేసుకున్నాక ఒక హాఫ్ మినిట్ తర్వాత పాస్తా కూడా యాడ్ చేసేయాలండి. వేడిగా ఉంది. ఇలా వేసేసి అన్నీ మనం మిక్స్ చేసేసుకోవాలండి. అన్ని మసాలా అంతా ఇప్పుడు పాస్తాకి పట్టించేయాలి. అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఇలా అన్నీ మిక్స్ చేసేసుకుంటే మసాలా అంతా పట్టేసుకుంటుంది. నేను సాల్ట్ లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మ్యాగీ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది. మనం ఇది పాస్తా ఉడికేటప్పుడు కూడా సాల్ట్ వేసాము, వెజ్జెస్ కూడా సాల్ట్ వేసాము కాబట్టి ఒకసారి మనం టేస్ట్ చూసుకొని లాస్ట్కి యాడ్ చేసుకోవాలండి. వేసి బాగా ఇలా సన్నగా కొత్తిమీర చాప్ చేసి వేసేయాలండి. గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు వేడిగా మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఏ రెసిపీ అయినా లవ్ అండ్ కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. అయిపోయిందండి. నేను వేడిగా ప్లేట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీని మీద చీజ్ వేస్తానండి. చీజ్ వెజ్ పాస్తా రెడీ అయిపోయిందండి. ఉంటే వేయండి చీజ్, లేకపోతే పర్వాలేదు, అలానే కూడా తినొచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన రూపీస్ కిచెన్ని. ఇంకా ఇలాంటి మోర్ రెసిపీస్ కావాలంటే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.